హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి, మరొక 10 రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. 4 అతిపెద్ద సంఘటనలతో మీరు చాలా వరకు కూడాను ఆశ్చర్యంలో మునిగిపోతారు. 100కి 100 పాళ్ళు కూడా ఇదే జరగబోతుంది. తులారాశి వారి జాతకుల జీవితంలో ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. మరొక 10 రోజుల్లో నమ్మినా నమ్మకపోయినా ఈ ఫలితాలు కలగడంలో అస్సలు సందేహమే లేదు. అయితే తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయో, ఊహించని ఆ హఠాన్ పరిణామాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే రానున్న 10 రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మరొక 10 రోజుల్లో ఇటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా షాక్ అయిపోతారు మీరు. ఆర్థిక పరిస్థితి పరంగా చూసుకున్నట్లయితే గనక అసామాన్యంగా మీ యొక్క పరిస్థితి మారబోతోంది. దరిద్రం నుంచి కోటీశ్వరులు కాబోతున్నారు. ఒక్కొక్క అవకాశం మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా ఉన్నతవంతంగా మార్చేయబోతూ ఉన్నది. అలాగే తగిన పొదుపును కూడా పాటిస్తారు. తులారాశి వారి జాతకులు మామూలుగానే పొదుపరులు. మీరు అందం విషయంలో తప్పితే ఏ విషయంలో కూడా అధికంగా ధనాన్ని ఖర్చు చేయరు. తులారాశి స్త్రీలు అయితే గనక బంగారానికి, స్థిరాస్తులకు తప్పితే ఏ విషయంలో కూడా ధనాన్ని వృధాగా అస్సలు ఖర్చు పెట్టరు. మీ యొక్క పొదుపు మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా ఊహించని స్థితికి తీసుకుని వెళ్లబోతుంది. మరొక 10 రోజుల్లో మీ జీవితంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే అస్సలు ఉండవండి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. సంఘంలో కూడాను మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆర్థిక పరంగా వీరు చాలా వరకు కూడా సెటిల్ అయ్యి ఉన్నారు అని ఎదుటి వారికి కూడా అర్థమవుతుంది. తగిన గుర్తింపు అందుకే ఇస్తారు. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనం ఉంటే ఎవరైనా కూడాను మనకి తగిన గౌరవాన్ని ఇస్తారు. శత్రువులకు కూడాను మనల్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి పరిస్థితే తులారాశి వారి జాతకులకు రాబోతుంది. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అనాలి అన్నా కూడాను అస్సలు అనలేరు. మీ మాటే చెల్లుబాటు అవుతుంది. శత్రువులు సైతం కూడా మీ మాట వినేటటువంటి పరిస్థితులు కూడా కలగబోతున్నాయి. అయితే కొందరు స్నేహితులు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమకు కూడా గురవుతారు. నిరుద్యోగులకు అయితే సొంత ఊరిలోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. కొందరు బంధువులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఇక ప్రేమ జీవితంలో ఉన్న తులారాశి వారి జాతకులు మీ యొక్క ప్రేమ సంబంధం గురించి మీ ఇంట్లో తెలిసిపోతుంది. వారికి మీరు చాలా వరకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మీ మాటను వింటారు వారు. మీరు బాధ్యతగా ఉండడం చూసి మీ యొక్క ప్రేమను ఇంట్లో పెద్దలు అంగీకరిస్తారు. ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో మీ ప్రేమ జీవితం వివాహంగా మారబోతూ ఉన్నది. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యాపారాల్లో అనేక రకాలైనటువంటి లాభాలు వస్తాయి. అమ్మకాలు, కొనుగోళ్ల వల్ల లాభపడతారు. విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తారు. సంతాన పురోభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. సోదర సోదరి వర్గం ప్రేమ
వివాహాలు కాస్త మీకు చిక్కులను తెచ్చిపెట్టబోతూ ఉన్నాయి. ఒక విధంగా చూస్తే గనక మీరు చాలా వరకు కూడాను బాధ్యతలు నెత్తి మీద వేసుకోబోతూ ఉన్నారు. నూతన బాధ్యతలు వస్తాయి. నూతన బాధ్యతలు అంటే మీరు చాలా వరకు కూడాను ఇష్టంతో తలెత్తుకున్న బాధ్యతలు అండి. ఆ బాధ్యతలు తీర్చడం కోసం చాలా కష్టపడతారు. అలాగే దైవానుగ్రహం కూడా మీ తోడుగా ఉండడం చేత ఆ బాధ్యతలు ఒక్కొక్కటిగా కూడా తీర్చబోతూ ఉన్నారు. మీకు కుటుంబంలో మంచి గుర్తింపు వస్తుంది. బాధ్యతలు నెరవేర్చే మిమ్మల్ని చూసి మీ తల్లి తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోతారు. మరొక 10 రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు మరొక 10 రోజుల్లోనే ఇదంతా జరగబోతూ ఉన్నది. స్త్రీల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా ఉత్సాహంగా చేయగలుగుతారో. ఏదో ఒక లోపం ఉన్నట్లుగా మీకు తోస్తూ ఉంటుంది. ఆ యొక్క లోపం ఏమిటో తెలుసుకుంటారో. మీలో ఉన్న బలహీనతలను బలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారో. మీ జీవిత భాగస్వామి అందుకు చాలా వరకు సహకరిస్తారు. మీ జీవిత భాగస్వామి మాటను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటే గనక ఊహించని లాభాలు కూడా కలుగుతాయి అన్నమాట. మరొక 10 రోజుల్లోనే ఈ విధంగా మార్పు చెందుతుంది. మీలో కూడా మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. మీ జీవిత భాగస్వామికి తగిన గుర్తింపుని ఇస్తారో. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆమెతో చర్చించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారో. నిర్ణయాధికారాలు అన్నీ కూడా మీ జీవిత భాగస్వామికి అప్పగించేస్తారు. తత్ఫలితంగానే మీ జాతకం మారిపోతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు పెద్దగా ఆకర్షిస్తాయి. ఆధ్యాత్మికంగా ఎక్కువగా కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. ఈ పుణ్య కార్యక్రమాల రీత్యా కూడా మీకు ఫలితాలు మెండుగా ఉండబోతున్నాయి. స్నేహితులతో కలిసి పార్ట్ టైం వ్యాపారం చేయబోతున్నారు. సులువుగా ఉత్సాహంగా చేయగలుగుతారు. అలాగే ఈ యొక్క వ్యాపారం కూడాను మీకు పెట్టుబడుల రీత్యా లాభసాటిగా ఆదాయం కలిసి వస్తుంది. మీ ఇంటి ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను అవి తాత్కాలికమే. శుభ కార్యక్రమాలు మీ చేతుల రీత్యా ఘనంగా జరుగుతాయి. అనుకున్న స్థానానికి రావడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతారో. మరొక 10 రోజుల్లో తొలి మెట్టు పడబోతుంది మీ లక్ష్య సాధన దిశగా. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవో. ఏకపక్ష నిర్ణయాలు అస్సలు కలిసి రావో. నలుగురితో చర్చించి నిపుణుల సలహాలు తీసుకుని ఆలోచనలు అమలు చేయండి. ఉద్యోగపరంగా తీసుకున్న నిర్ణయాలను క్రింద స్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారో. చెప్పుడు మాటలను మోస్తారో. తులారాశి జాతకులకు చెప్పుడు మాటలు వినే స్వభావం ఉంది కావున ఆచితూచి మాట్లాడండి. ఎవరి మీద అయినా కూడా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ముందు వెనక చూసుకుని ఆలోచించి చెయ్యండి. అలాగే ఓర్పుగా సహనంగా ఉండండి. అనవసరమైన చోట మాటను అస్సలు తోలదు. అవసరమైతేనే మాట్లాడండి. అందులోన ఎదుటి వారిని విమర్శించే రీతిన మాట్లాడే పద్ధతిని మార్చుకోవడం ఉత్తమం. రాజకీయాల్లో ఎక్కువగా రాణిస్తారు. తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం పర్మనెంట్ కాబోతూ ఉన్నది. యూనియన్లకు సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సాధిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదరబోతుంది. ఇది మీకు సంతృప్తి ఇవ్వబోతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అనేక మార్పులు వస్తాయి. క్రీడా రంగంలోని వారికి ప్రోత్సాహకాలు అవార్డులు లభిస్తాయి. నూతన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారం బాగుంటుంది. గ్రూపు తగాదాలు పరాకాష్ఠకు చేరుకుంటాయి కావున తగాదాలకు దూరంగా ఉండండి. ఎవరైనా ఒక సలహా అడిగినా కూడాను సలహా మాత్రమే ఇవ్వండి. కానీ అందులో మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా జరగాలి అనేటటువంటి మొండి పట్టుదలను పక్కన పెట్టండి. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా వరకు కూడా ఊహించని ఫలితాలు కలుగుతాయి. కానీ దేనికి తొందరపడవద్దో. కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూసేవారే ఎక్కువగా ఉంటారో. ఎవరిని పట్టించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. ఇబ్బందులు ఉండవో. ఆర్థిక విషయంలో చాలా వరకు బాగుంటుందనే అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించిన వ్యయం పెరగకుండా చూసుకోండి. అభివృద్ధి ఇచ్చే అంశాలు స్పష్టత అవసరమో. నవగ్రహ ఆరాధన చెయ్యడం మేలుగా చెప్పడం జరుగుతుంది. అనునిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం గావించండి. వీలు కుదిరినప్పుడల్లా దగ్గరలోని శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకోండి. లాభసాటిగా ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా విఘ్నేశ్వరునికి నమస్కరించుకుని వెళ్ళండి. అప్పుడు మీకు విఘ్నాలు కలగకుండా పనులు పూర్తి అవుతాయి. ప్రతి శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి అమ్మవారి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారి దర్శనం చేసుకుని రండి. ఈతి బాధలు
సమస్యలు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరో 10 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితం ఈ విధంగా మారబోతుంది. ఇంతటి అదృష్టం కలగబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.